హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్స్ అడ్వైజర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసరికి మరొక మంచి నోటిఫికేషన్స్, అది కూడా 1 కాదు 2 కాదు. సో టోటల్ 9 జాబ్ అప్డేట్స్ అన్నమాట. అది కూడా ఫ్రెషర్ జాబ్ అప్డేట్స్. విప్రో కంపెనీ నుంచి, ద టాప్ మోస్ట్ ఎంఎన్సీ కంపెనీ అయినటువంటి విప్రో కంపెనీ నుంచి అయితే రిలీజ్ అయ్యాయి గైస్. అది కూడా టుడేనమాట. సో టుడే డేట్ చూసుకుంటే మీరు 20 జాన్ 2025 అనమాట. ఈరోజే రిలీజ్ అయ్యాయి. మొత్తం కూడా కెరీర్ పోర్టల్లో రిలీజ్ అయిన జాబ్సే. ఆ 9 రోల్స్ ఏంటి అండ్ వాటి క్వాలిఫికేషన్ ఏంటి, అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో అయితే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను గైస్. తప్పకుండా ఎవరైనా మన ఛానల్ని న్యూగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మన ఛానల్లో వచ్చేసరికి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ని పోస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా చూసుకున్నాం, అన్ని చెక్ చేద్దాం. అన్నీ కూడా మంచి ప్యాకేజింగ్ జాబ్స్ అనమాట. సో అన్నీ కూడా అబోవ్ 5 LPA ఉంటాయి అన్ని రోల్స్ కూడా. సో డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో మీకు ఏమాత్రం వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే చిన్న లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టుడే జాబ్ రిక్రూట్మెంట్ గురించి చెక్ చేద్దాం. ప్రజెంట్ మనం విప్రో కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ వెబ్సైట్లో అయితే ఉన్నాం గైస్. మీరు స్క్రీన్ మీద కూడా టాప్లో చెక్ చేసుకోవచ్చు, careers.wipro.com అనమాట. సో ఈ 9 రోల్స్ ఏంటి అంటే ఇక్కడ స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్నాం అనమాట. ఇక్కడ డేట్స్ కూడా జాబ్ పోస్టెడ్ డేట్స్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. టుడే డేట్ అయితే ఉందన్నమాట. సో నేను జాన్ 20 అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ డేటే ఈ జాబ్స్ అన్నీ కూడా రిలీజ్ అయ్యాయి అనమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, జాన్ 20 2025 ఉంది. ఈ రోల్స్ అన్నీ కూడా ఇంకొక మంచి అప్డేట్ ఏంటంటే తెలంగాణ స్టేట్ అండ్ ఏపీ స్టేట్ వాళ్ళకి ఇవన్నీ కూడా మన హైదరాబాద్ లొకేషన్కి రిలీజ్ అయినవి అనమాట. సో ఇక్కడ రోల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మొత్తం 9 రోల్స్ అనేవి రిలీజ్ అయినాయి అన్నమాట టుడే. ఇవన్నీ కూడా ఎర్లీ ప్రొఫెషనల్స్కి అనమాట. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉంటారో వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కెరీర్ గ్యాప్ ఉన్నా కానీ మీరు ట్రై చేయొచ్చు గైస్. కెరీర్ గ్యాప్కి మీకు వ్యాలిడ్ రీజన్ ఉంటే తప్పకుండా మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. సో ఫస్ట్ రోల్ చూసుకుంటే డెవలపర్ L4, ట్రైనింగ్ మేనేజర్ L3, ఇలా సెకండ్ రోల్ టెక్నికల్ లీడ్ L1, అడ్మినిస్ట్రేటర్ L2, డెవలపర్ L4 అండ్ డెవలపర్ L4, డొమైన్ కన్సల్టెంట్, ఇలా టెక్నో ఫంక్షనల్ కన్సల్టెంట్ L2. సో ఇలా మల్టిపుల్ రోల్స్ అయితే ఉన్నాయి. సో ఏవైతే L4 పొజిషన్స్ అయితే ఉన్నాయి కదా, L4, L3, ఇవి మీరు అప్లై చేసుకోవాలంటే మీకు కోడింగ్ అనేది ఫాస్ట్ కోడింగ్ అయితే వచ్చి ఉండాలి గైస్. వీటిల్లో డెవలపర్ రోల్స్కి L4 రోల్ కానీ L3 రోల్స్ కానీ అప్లై చేసుకోవాలంటే మీకు వచ్చేసరికి కోడింగ్ కానీ పర్టికులర్ పొజిషన్ అయితే ఉంటుంది కదా, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, అవి వాటిల్లో మీకు ఫాస్ట్ టెక్నాలజీ అనేది వచ్చి ఉండాలన్నమాట. మేము మేనేజ్ చేయగలము ట్రబుల్ షూటింగ్ స్టెప్స్ అవన్నీ కూడా అనుకుంటే మీరు ఇలా L1 రోల్కి అయితే వెళ్ళొచ్చు అనమాట. L1, L2 రోల్స్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. టెక్నికల్ లీడ్ L1, అడ్మినిస్ట్రేటర్ L2, ఇలాగైతే ఉన్నాయి కదా L2 రోల్స్, ఇవైతే మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు నేను టెక్నికల్ సైడ్ డెవలపర్ సైడ్ కోడింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే ఫ్రెషర్గా బేసిక్ నాలెడ్జ్తో మీరు డెవలపర్ రోల్ అప్లై చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ రోల్ అప్లై చేసుకోవాలి ఇంట్రెస్ట్ ఉన్నది అనేది మీ ఇష్టం అనమాట. ఇప్పుడు నేను మీకు చూస్తున్న ప్రతి రోల్ కూడా మీకు డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను అనమాట. మీరు అక్కడ నుంచి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ టెక్నికల్ లీడ్ L1 అయితే ఉంది కదా, ఇదైతే ఓపెన్ చేసి చూపిస్తాను గైస్. దీనికి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఇచ్చారో అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూస్తాను. ఇంకా మిగిలిన రోల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న రోల్ అయితే మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోండి. ప్రస్తుతానికైతే అందరికీ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి టెక్నికల్ L1 లీడ్ L1 అయితే చెక్ చేద్దాం. వీటన్ని పొజిషన్స్ అయితే ఉన్నాయి కదా, ఇంకా మిగిలిన రోల్స్, వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసరికి మీకు ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు. ఏదైనా మీరు డిగ్రీ క్యాండిడేట్స్ అయినా కానీ లేదంటే MCA చదివిన వాళ్ళైనా, బీటెక్ చదివిన వాళ్ళైనా మీకు స్కిల్స్ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పర్టికులర్గా ఈ బ్యాచ్ వాళ్ళు ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వాళ్ళు అప్లై చేసుకోవాలని మనకి నోటిఫికేషన్లో పర్టికులర్గా మెన్షన్ చేయలేదు కాబట్టి మీరు ఏ ఇయర్ పాస్ అవుట్ అయినా ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసరికి మనం టెక్నికల్ లీడ్ L1కి క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఏవైతే ఇచ్చారో జాబ్ డిస్క్రిప్షన్ అవైతే చెక్ చేద్దాం. టెక్నికల్ లీడ్ L1కి వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్కి అనమాట రిలీజ్ అయింది ఇది. ఇది వచ్చేసరికి జాబ్ రోల్ వచ్చేసరికి మనకి ఇక్కడ టెక్నికల్ ఇష్యూస్ మీద మనం అయితే వర్క్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నవే తీసుకోండి, అందులో అయితే ఇన్సిడెంట్స్ మీద మనం వర్క్ చేస్తాం. కస్టమర్స్ అనేవాళ్ళు
సో ఇన్స్టెంట్స్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉంటే టికెట్ అనేది రేస్ చేస్తారు కదా, దాని మీద అయితే మనం సపోర్టింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇలాంటి ఎస్ఎల్ఏ బ్రీచ్ అవ్వకముందే వాటిని మనం ఇష్యూస్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్స్తో కాల్ ద్వారా లేదా ఈమెయిల్స్ ద్వారా సో మనం ఇష్యూస్ని రిజాల్వ్ చేసి వాళ్ళతో కమ్యూనికేషన్ అనేది అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇలా కాల్స్ ఈమెయిల్స్ ఉన్నాయని మీరు బీపీఓ అనుకోవద్దు. ఇది ఐటీ రోల్ అనమాట, టెక్నికల్ సపోర్టింగ్ రోల్ ఇది. సో ఐటీ రోలే గైస్ ఇది టెక్నికల్ లీడ్ అనేది. ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం కూడా మీరు చెక్ చేసుకోండి. సో ఇక్కడ ఎస్ఎల్ఏ అంటే సో 50% ఎస్ఎల్ఏ అనేది రీచ్ అవ్వకముందు, ఫర్ ఎగ్జాంపుల్ మన సర్వీస్ నౌలో చూసుకుంటే 50% అనేది ఎస్ఎల్ఏ రీచ్ అవ్వకముందే సో మనం ఆ ఇష్యూ మీద వర్క్ చేసి ఇలా P4 టికెట్స్ అని, సో P2 టికెట్స్ అని, P1 టికెట్స్ ఎలా అయితే ఉంటాయి అన్నమాట. P1 అంటే హై ప్రయారిటీ, P2 అంటే సో మనం ఒక వితిన్ 2 డేస్లో అలాగా రిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. P3 P4 కొంచెం లో లెవెల్ అయితే ఉంటాయి అన్నమాట. P3 కూడా మనం త్వరగా అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. P4 అయితే మనకు మినిమం ఒక 5-6 డేస్లో అయితే ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. ట్రబుల్ షూట్ అయితే మీరు ఇష్యూస్ మీద మీకు ఏ టెక్నాలజీ అయితే ఇచ్చారో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ టెక్నాలజీస్ అయితే ఉంటాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని మనకి, సో బ్యాకప్ అని, సిట్రిక్స్ అని, ఇలా చాలా టైప్స్ ఆఫ్ టీమ్స్ అయితే ఉంటాయి. సో మీరు ట్రైనింగ్ గురించి సేమ్ పడక్కర్లేదు గైస్. సో మీరు అప్లై చేసుకున్నాక ఈ ఫ్రెషర్స్ రోల్కి పర్టికులర్ ట్రైనింగ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఒక 3 మంత్స్ లేదా 6 మంత్స్ హైర్ చేసుకున్న తర్వాత వాళ్ళే ఒక టెక్నాలజీ మీద ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో తర్వాత మీకు ట్రబుల్ షూట్ ఎలా చేయాలనేది కూడా తెలుస్తుంది అనమాట వర్క్ చేసే కొంది. సో ఇలాగా జాబ్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకున్న తర్వాత ఎనీ గ్రాడ్యుయేట్ అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క పొజిషన్కి. సో మీరు అప్లై చేయడానికి సో డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మనకి గ్రీన్ కలర్లో అప్లై నౌ బటన్ అయితే ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత టూ ఆప్షన్స్ అయితే మనకి ఇక్కడ వస్తాయి, అప్లై నౌ అండ్ స్టార్ట్ అప్లయింగ్ విత్ లింక్డ్ఇన్ అని. సో మీ ఇష్టం అనమాట దేని నుంచి అప్లై చేసుకుంటారు అనేది. సో లింక్డ్ఇన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. నా ప్రిఫరెన్స్ ఏంటంటే కెరీర్ పోర్టల్లోనే అప్లై చేయండి. ఫస్ట్ ఆప్షన్ చూస్ చేసుకోండి అప్లై నౌ అనేది. ఇలా క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ విప్రో కెరీర్ పోర్టల్లోనే మనకి ఇక్కడ లాగిన్ అవ్వమని అడుగుతుందనమాట. ప్రీవియస్ మీరు విప్రోలో ఏదైనా రోల్కి అప్లై చేస్తుంటే మీ క్రెడెన్షియల్స్ అనేవి ఉంటాయి కదా, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్, అవి ఇచ్చి లాగిన్ అవ్వచ్చు. సో లేదు మాకు ఎలాంటి అకౌంట్ లేదు, ఫస్ట్ టైం మేము అప్లై చేస్తున్నాం అనుకుంటే ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ అని ఒక బటన్ అయితే ఉంటుంది. సో ఒక ఆప్షన్ ఇది క్లిక్ చేసి ఒక న్యూ అకౌంట్ అనేది ఒక విప్రో కెరీర్ పోర్టల్లో మీరు క్రియేట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ ఈమెయిల్ అడ్రస్, మళ్ళీ ఆ ఈమెయిల్ అడ్రస్ని రీఎంటర్ చేసి ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలి. అది కూడా 8 నుంచి 18 క్యారెక్టర్స్ మిడిల్లో అయితే ఉండాలి ఆ పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ని మళ్ళీ రీఎంటర్ చేసి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఇలా కంట్రీ కోడ్, ఫోన్ నెంబరు, సో ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకొని సో నెక్స్ట్ ఇక్కడ చెక్ బాక్స్ ఇవి న్యూ జాబ్ ఇలాంటి రిలవెంట్ నోటిఫికేషన్స్ మీకు కావాలంటే ఇక్కడ చెక్ బాక్స్ అనేది ఇవ్వచ్చు. సో లేదు నాకు మెయిల్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది మెయిల్స్ అనేది అనుకుంటే మీరు ఇక్కడ అన్టిక్ చేసుకోవచ్చు అనమాట. సో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి, టిక్ చేసుకుంటే. అన్టిక్ చేసుకుంటే రిలవెంట్ జాబ్ అప్డేట్స్ రావన్నమాట. సో అది మీ ఇష్టం అనమాట. సో ఇలాగా క్లిక్ చేసుకున్న తర్వాత క్రియేట్ అకౌంట్ క్లిక్ చేస్తే సో మీకు ఒక న్యూ అకౌంట్ అనేది ఇందులో అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. సో తర్వాత మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసి బేసిక్ అప్లికేషన్ క్వశ్చన్స్ ఉంటే అవన్నీ కూడా ఆన్సర్ చేసి మీరు జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు గైస్. మీకే మిగిలిన రోల్స్ అయితే ఉన్నాయి కదా, మిగిలిన 8 రోల్స్ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న రోలు అప్లై చేసుకోవచ్చు. అన్ని రోల్స్ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే సో చిన్న లైక్ చేయండి గైస్, మరొక 10 మందికి షేర్ చేయండి. సో తప్పకుండా మన ఛానల్ని అయితే ఫాలో అవుతుండండి జాబ్ అప్డేట్స్ పరంగా. సో మన ఛానల్ అయితే మీకు యూజ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.